నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బెంగాల్ టు బంగ్లాదేశ్, మమతా బెనర్జీకి సొంత ఎమ్మెల్యేల షాక్. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పొలిటికల్ హై వోల్టేజ్ స్టోరీ. కోల్కతా టు ఢాకా, దీదీ సామ్రాజ్యం కూలిపోతుందా? 58 మంది ఎమ్మెల్యేల లేఖ వెనుక అసలు రహస్యం ఏమిటి? జియో పొలిటికల్ థ్రిల్లర్ చికెన్ నెక్ కారిడార్పై కేంద్రం పట్టు. బెంగాల్ సరిహద్దుల్లో మమతాకు బీజేపీ ఊపిరాడని చెక్. భారత రాజకీయాల్లో అత్యంత పట్టున్న వ్యూహాత్మకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దశాబ్దాలుగా అక్కడ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను మించిన హైడ్రామా నడుస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బెంగాల్ రాజకీయాలపై ఒక సంచలన ప్రచారం ఊపందుకుంది. కాస్త గ్యాప్ ఇవ్వండి సార్, ఇలాగైతే మమతా బెనర్జీ బెంగాల్ వదిలి బంగ్లాదేశ్ వెళ్ళిపోవాల్సిందే అంటూ నెట్టింట పొలిటికల్ మీమ్స్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల ఎంట్రీ, సొంత పార్టీ నేతల తిరుగుబాటు, సరిహద్దుల్లో మారుతున్న జియో పాలిటిక్స్ సమీకరణాలు దీదీకి ఊపిరాడకుండా చేస్తున్నాయనే టాక్ నడుస్తుంది. అసలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ కథనాల వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి? ఢిల్లీ పీఠ నుంచి కోల్కతా కోట వరకు బీజేపీ విసురుతున్న వ్యూహాత్మక వల ఎలాంటిది? బెంగాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతుంది. ఒకప్పుడు తిరుగులేని శక్తులుగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి గత మమతా బెనర్జీకి ఇప్పుడు కోలుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు తిరగబడుతున్నారని, టీఎంసీ నేతలను చూస్తే చోర్ చోర్ అంటూ నినాదాలు చేస్తున్నారని, కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులకు తాళాలు కూడా వేస్తున్నారంటూ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీదీ ఇక బెంగాల్ వదిలి వెళ్ళిపోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారంటే అక్కడ ప్రచార తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి మరోవైపు భారతీయ జనతా పార్టీ అటు ఢిల్లీ నుంచి ఇటు బెంగాల్ గల్లీల వరకు వేస్తున్న అడుగులు అధికార పక్షంలో గుబులు రేపుతున్నాయి. ఆర్థికపరమైన మోసాలు, ఉపాధ్యాయ నియామకాల కుంభకోణాలు, ఇతర కేసుల్లో టీఎంసీ అగ్రనేతలు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ రంగంలోకి దిగి కీలక నేతలను అరెస్టు చేయడం, వారి వద్ద నుంచి కోట్ల కొద్దీ నగదు, బంగారం సీజ్ చేయడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనాలనే రేపుతోంది. మరి ఇటీవల ఆమె పార్టీ నేత జహంగీర్ ఖాన్ లాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనకడుగు వేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు అత్యంత కీలకమైన భాగం జియో పాలిటిక్స్. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్లో శరణార్థుల సమస్య. పౌరసత్వం ఎప్పుడు హాట్ టాపిక్కే. అక్రమ సరిహద్దులు దాటి వచ్చిన వారికి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు జారీ చేశారని, బంగ్లాదేశ్ మూలాలున్న వారికి ప్రభుత్వ పథకాలు అందించారని ఆరోపణలను బీజేపీ గట్టిగా వాడుకుంటుంది. ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే దీదీ వీరందరికీ రక్షణగా నిలుస్తుందని కేంద్ర పాలకుల ఆరోపణ. అందుకే ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ లాంటి అస్త్రాలతో మమతా బెనర్జీ రాజకీయ పునాదులను కదిలించే వ్యూహాన్ని బీజేపీ వేగవంతం చేసిందనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి భారతదేశ భద్రతకు అత్యంత కీలకమైన చికెన్ నెక్ రహదారి అంటే సిలిగుడి కారిడార్పై కేంద్రం పూర్తి పట్టు సాధించడం ఇక్కడ గమనార్హం. ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని రక్షణ పరంగా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. ఒకప్పుడు సరిహద్దు కంచె నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదనే విమర్శలు ఉండగా, ఇప్పుడు జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్రం అక్కడ దూకుడు పెంచింది. ఇది మమతా బెనర్జీ అంతర్జాతీయ సరిహద్దుల వేదికగా సాగించే రాజకీయాలకు పెద్ద బ్రేక్ వేసినట్లయింది. అయితే ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన మైండ్ గేమ్ అసెంబ్లీ వేదికగా జరుగుతుందని సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన కథనం ప్రచారంలోకి వచ్చింది. గతంలో మమతా బెనర్జీ ఎవరినైతే రాజకీయంగా పక్కన పెట్టారో వారినే ఇప్పుడు తెరపైకి తెచ్చి చెక్ పెడుతున్నారనేది ఆ కథనం సారాంశం. ఇటీవల టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన నేత రితప్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలంటూ ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు లేఖ రాయడం, దాన్ని స్పీకర్ ఆమోదించడం జెట్ స్పీడ్తో జరిగిపోయాయి. మరి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో మమతా బెనర్జీపై టీఎంసీ లీడర్లు, ముఖ్యంగా వారి హయాంలో రెచ్చిపోయి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై ఒక రేంజ్లో రకరకాల నెరేటివ్ను వైరల్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ప్రచారంపై రితప్రత బెనర్జీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.
మమతా బెనర్జీయే తమ సుప్రీం లీడర్ అని, ఆమె కష్టపడి స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ను చీల్చే ఉద్దేశం తనకు కానీ తన వర్గానికి కానీ లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ తెర వెనుక మమతను ఒంటరిని చేసేందుకు బీజేపీ పెద్ద వ్యూహమే రచిస్తుందని, త్వరలోనే ఆమెను పొలిటికల్గా బెంగాల్ నుంచి ఖాళీ చేయిస్తారంటూ ప్రత్యర్థి వర్గాలు కామెంట్లు పెడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పశ్చిమ బెంగాల్ చుట్టూ అల్లుకున్న ఈ రాజకీయ కథనాల్లో చాలా వరకు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మైండ్ గేమ్స్, ప్రచారాలేని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క కేంద్ర దర్యాప్తు సంస్థల ముప్పెటి దాడితో పెరుగుతున్న ఒత్తిడి, మరోపక్క అంతర్గత సమూహాల అసంతృప్తి నిజమే అయినా దీదీని బెంగాల్ నుంచి పంపించేస్తారనేది కేవలం రాజకీయ ట్రోలింగ్ మాత్రమేనా? కానీ రాబోయే రోజుల్లో బెంగాల్ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ వేస్తున్న ఈ జియో పొలిటికల్ పావుల ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్నది ఉత్కంఠభరితంగా బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9